అసలు లడ్డు కల్తీ జరిగింది అని సాక్షాత్తు మాజీ చైర్మన్ గారే ఒప్పుకున్నారు, కల్తీ జరిగింది అని. ఇంక ప్రభుత్వం సిట్టు వేసి నిగ్గు తేల్చి గత ప్రభుత్వం లాగా ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి లోపలేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా కాకుండా చట్ట ప్రకారం లీగల్ గా ఎలా చేయాలో అలాగా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అంతే తప్ప గత ప్రభుత్వం లాగా అన్యాయంగా ఆటవిక రాజ్యం చేయకుండా మన భారత రాజ్యాంగం మన చట్టం గౌరవిస్తూ చట్ట ప్రకారం ముందుకెళ్తా ఉంది. దాన్ని మేము హర్షిస్తా ఉన్నాం. ప్రజలుగా కూడా అందరూ మంచిగా చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళకి భయం పట్టుకుంది. అంటే తప్పు చేసిన వాడికి ఎలా ఉంటదంటే, దొంగతనం చేసిన వాడికి ఆ కమిటీ వద్దు, వీళ్ళొద్దు, వాళ్ళొద్దు అని వాళ్ళు మొత్తుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మీద రాకుండా ఉండటం కోసం. ఉదాహరణకి ఇవాళ వరకు వాళ్ళు పార్టీ పెట్టారు, అంతా కల్తీయే, లడ్డూ కల్తీయే, పార్టీ కల్తీయే, వాళ్ళు చేసే అధికారం కల్తీయే. ఇక్కడున్న దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, ఆయన కల్తీయే. సార్ ఇప్పుడు సుబ్రహ్మస్వామి ద్వారా ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇచ్చింటారంటారు కేసుని? అంటే ఆయన ఎంతసేపు మీకు ఇక్కడ అధికారం ఎలా చేయాలి, ప్రజల సమస్యల మీద ఎలా పోరాడాలి అనేది తెలియదు. కానీ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ లాయర్ని పట్టుకుంటే ఏ పని అయింది, ఏ జడ్జిని పట్టుకుంటే ఏ పని అయింది, అది మాత్రం మాజీ ముఖ్యమంత్రి మాత్రం బాగా తెలుసు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి మార్గాలు చెప్తానికి వెళ్ళారు.